సహోదరులు కూడా వందనాలు. జాషువా గారు వచ్చి వాక్యాన్ని తెలియజేయండి. ఒకసారి జరిగే ఈ బైబిల్ క్లాస్కి వచ్చిన సహోదరులందరికీ నమస్కారం. దేవుని యందు విశ్వాసం ఉంచని వారిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచని అహాబుని గురించి చదువుతాం. దేవుని యందు విశ్వాసం ఉంచని అహాబు. ఇది దేవుని యందు విశ్వాసం ఉంచని అహాబు. బైబిల్లో బ్యాడ్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి, చెడ్డవాళ్ళు చాలా ఉంటారు. అయితే అందరిలో చెడ్డవాడు అహాబు. స్త్రీలలో చెడ్డవాడు చాలా మంది ఉంటారు బైబిల్ చరిత్రలో. ఆయన భార్య దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరూ జత అయ్యారండి. అంతకంటే వర్షకాలకి ఎవరు ఉంటారండి? యజబేలు. వాళ్ళ గురించి మనం ఈరోజు కొంతసేపు చదువుతాం. అహాబు అనే మాటకి అర్థం అంటే డిక్షనరీ మీనింగ్ పెద్ద తండ్రి లేక చిన్న తండ్రి అన్నాడండి. పెద్ద తండ్రి లేక చిన్న తండ్రి. ఈయన చరిత్ర మొదటి రాజుల గ్రంథం 16:28 నుండి 22వ అధ్యాయం 40వ వచనం వరకు ఆయన చరిత్ర బైబిల్లో ఉంటుంది. మొదటి రాజులు 16:28 నుండి 22:40 వరకు. ఈయన కాలం 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 800 క్రీస్తు పూర్వం 875 853 క్రీస్తుకు పూర్వం 875 853 ఆ కాలంలో ఆయన పరిపాలన చేశాడు. ఆయన్ని 16వ అధ్యాయం 29 చదివితే ఆయన పరిచయం చేశాడు. గ్రంథకర్త ఆయన పరిచయం చేశాడు. 28వ వచనంలో మొదటి రాజులు 16వ అధ్యాయం 28వ వచనంలో ఒమ్రి తన పితరులతో కూడా నిద్రించి సోములలో సమాధి యందు పాతి పెట్టబడను. అతని కుమారుడైన
అహాబు అతని కుమారుగా రాజు అయ్యాను. ఇక్కడ స్టార్ట్ అయింది, ఆ పేరు వచ్చింది. ఎలా ఇంట్రడ్యూస్ చేశాడంటే 29వ వచనం నుండి, యూదా రాజు అయిన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రి కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రి కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని, అంటే ఇక్కడ 2 మాటలు. ఒకటి, తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాను అంటే ఆయన అలాగే పరిచయం చేశారంటే, తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. పూర్వీకులందరినీ మించినంతగా మంచి చేశాను కాదు, చెడుతనం చేశాను. యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. ఆ తర్వాత రెండో మాట చెప్పాడు. రెండో మాట చెప్పుకునే ముందు ఒక విషయం ఆలోచన. రాజ్యం విభజించబడిన తర్వాత యెరోబాము గురించి బైబిల్లో ఏం రాశాడంటే, ఇశ్రాయేలు వారందరూ పాపం చేయడం కారకుడైన యెరోబాము అని చెప్పేసి అంటారు. ఇశ్రాయేలు వారందరూ పాపం చేయడం కారకుడైన యెరోబాము అంటారు. ఆయన పెద్ద చెడ్డోడు. యెరోబాము అని ఆయన ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు చెడ్డోడు. ఇప్పుడేమంటాడంటే యెరోబామును మించినంతగా అంటున్నాడంటే, అసలు యెరోబాము జీవించిన జీవితం అసలు ఆ చెడుదనం కదా నేను చేస్తానండి అన్నమాట. ఆ మాట ఎలా రాశాడంటే 31వ వచనంలో, నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకుని, యెరోబాము నడిచినట్టుగా నడవటం స్వల్ప సంగతి అనుకున్నాడు. యెరోబాము స్వల్ప సంగతి అనుకున్నాడు. అసలు ఎవరైనా అనుకుంటారు అలాగా? అసలు ఎవరైనా అనుకుంటారండి అలాగా అంటే అనుకున్నాడండి. యెరోబాములా బ్రతకటం అంత హీనంగా బ్రతకడం స్వల్పమైన సంగతి అనుకున్నాడండి. ఇంకా హీనంగా బతుకుతాను, ఎవరైనా మంచోడు పోల్చుకొని ఆయనకంటే నేను మంచిగా బతుకుతాను అనుకుంటాడు. ఈయన ఆయనకంటే చెడ్డగా బతుకుతాను అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు? అనుకుని అతడు సీదోనీయులకు రాజైన అక్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొనిను.
అహాబు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే అన్ని స్త్రీని వివాహం చేసుకున్నాడు. అన్య స్త్రీని వివాహం చేసుకున్నవాడు. యెరొబోములో బ్రతకడం చాలా చిన్న సంగతి, అంతకంటే భయంకరంగా బ్రతుకుతాను అనుకుని అతడు సీదోనీల రాజు అయిన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకోలేను. మన జీవితాల్లో వివాహం చాలా కీలకమైందండి. వివాహం ఒక మనిషిని టర్న్ చేస్తుంది. ఒకవేళ మంచిగానే చేస్తుంది, లేక చెడుగానే చేస్తుంది, ఎటైనా టర్న్ చేస్తుంది. అన్న చాలామంది ఉంటాం, వివాహం అయిన తర్వాత బాగా మంచిగా మారిపోయిన వ్యక్తులు ఉంటారు, లేదా బాగా చెడ్డగా మారిపోయిన వ్యక్తులు ఉంటారు. అంటే వాళ్ళ అందుకున్న ఆ బియ్యం అందుకున్న వాటిని బట్టి ఉంటుంది. ఈయన చెడ్డోడు ఇంకా చెడ్డదాన్ని పెళ్లి చేసుకున్నాడు. దీనికి ఎలా ఉంటుందండి వాళ్ళు బ్రతుకు? అలాగే మొట్టమొదటి వివాహం ఆదాము అవ్వల వివాహం యెహోవా దేవుడే చేశారు. వాళ్ళిద్దరిది ఒకే విశ్వాసం పెళ్లి చేసుకున్నారు. నోవహు కాలం వచ్చినప్పటికీ వాళ్ళ విశ్వాసం వేరు, వీడి విశ్వాసం వేరు. దేవుడి కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిని మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి మారిపోయింది. ఆ మ్యారేజ్ సిస్టమ్ మారిపోయింది. అక్కడ నుండి చాలా భిన్నమైన వివాహాలు జరిగినాయి. అప్పుడు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అన్యులతో బియ్యం అందొద్దు అని చెప్పాడు. అన్యులతో బియ్యం అందొద్దు చాలా కఠినంగా చెప్పాడు. అయినా సరే ఎక్కువ మంది అన్యులతో బియ్యం అన్నారు. సొలొమోను అన్యులతో బియ్యం అన్నాడు. బబులోను చెరకు వెళ్ళి వచ్చిన తర్వాత అనేక మంది యూదులు, లేవీయులు, యాజకులు అన్యులతో బియ్యం అన్నారు. మనకి ఎజ్రా గ్రంథంలోను నెహెమ్యా గ్రంథంలో ఆ విషయాలు తెలుస్తాయి. సొలొమోను అంతటి వాడే అన్యులతో బియ్యం అంది పతనమైపోయాడు. వాళ్ళని ముసలుడు అయిన తర్వాత వాళ్ళని సంతోషపరచడం కోసం ఈ చేతితోనేమో యెరూషలేము దేవాలయం కట్టి, ఈ చేతితోనేమో విగ్రహాలయం కట్టారు. మొదటి రాజు 11 అధ్యాయంలో ఆ విషయం. ఇక తర్వాత తరాలు సొలొమోనుని ఒక ఉదాహరణగా చెప్పుకున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం సొలొమోను ఉదాహరణ చెప్పుకున్నాం. కొత్త నిబంధన వచ్చిన తర్వాత మనందరికీ ఏమనిపించిందంటే అది పాత నిబంధన, అప్పుడు అన్యులతో బియ్యం అందకూడదు, కానీ ఇప్పుడు మనం ఫ్రీ అని అనిపించింది. మన పూర్వీకులు ఎక్కువ మంది అసలు వివక్షత లేకుండా పెళ్లి చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి మన పూర్వీకుల సంగతి. ఒక 60 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం ఐడియా ఉందండి ఏమైనా మీకు? ఐడియా లేదు. పూర్వం నేను 50 సంవత్సరాల క్రితం చెప్తాను, 60 సంవత్సరాల క్రితం చెప్తాను. ఒకసారి ఆలోచిస్తే అసలు నిర్భయంగా నేను కూడా బ్రతికాను. చర్చాపరేషన్ చేసుకోవాలనే సంగతిని కంప్లీట్గా విడిచిపెట్టేశాను. ఇప్పుడు కాస్త అది గట్టిగా బోధించబడుతుంది. కొత్త నిబంధనలో 2 కొరింథీలో అవిశ్వాసతో విశ్వాసి పారెక్కడిది అని చెప్పేసాను. 2 కొరింథీ
అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనం వరకు. అంటే మైక్ ఎవరి దగ్గర ఉంది? ఎవరైనా తీసుకున్నారు? చదువుతారా మీరు? 2 కొరింథీ 6వ అధ్యాయం 14 నుండి 18 వరకు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో అంటే పాత బైబిల్లోనేమో విచ్చోడుగా ఉండకూడదు అంటాడు. అంటే విచ్చోడు అనే మాట కూడా మనకు అర్థం కాదని తర్వాత ఎడిషన్స్లో జోడుగా ఉండకూడదని రాశారన్నమాట. అది నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఎందును, వారు నా ప్రజలై ఎందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాను. అంటే మొదటేమో అవిశ్వాసంతో జోడుగా ఉండద్దు. నీతికి దుర్నీతికి సాంగత్యం ఏంటి? అవును, ఉండదు. వెలుగులకు చీకటితో ఏ పొత్తు ఉండదు. క్రీస్తు బెలియాలతో ఏ సంబంధము ఉండదు. అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది ఉండదు. దేవుని ఆలయానికి విగ్రహంతో ఏ పొందిక ఉండదు అని చెప్పేసి క్లోజ్ చేసడానికి ముందు మనము జీవముల దేవుని ఆలయమై ఉన్నాము, మనం జీవముల దేవుని ఆలయమై ఉన్నాము అంటే క్రీస్తు యొక్క సంఘం దేవునికి, యెహోవా దేవునికి ఆలయం. అప్పుడు ఈ ఆలయంలో అపవిత్రత పవిత్రత కలిసిపోతే అప్పుడు యెహోవా అక్కడ ఉంటాడండి, ఆలయం ఉంటుంది. అది నాకు ఆయన చర్చిలో వాకింగ్ ఎవడో రమ్మన్నాడు. నేను రానన్నా. ఎందుకు రానన్నానంటే జారత్వంలో బ్రతుకుతున్న వ్యక్తి అక్కడ చాలా యాక్టివ్గా ఉంటాడు. జారత్వంలో బ్రతుకుతున్నవాడు సంఘంలో యాక్టివ్గా ఉంటే యెహోవా దేవుడు అక్కడ ఉంటాడండి. ఆరాధనను ఆయన ఆక్రమిస్తాడా? నేను లేదంటే మీరు తప్పకుండా రావడం కుదరదు అంటాడు, పట్టుపడుతున్నాడు. నాకు అనిపించింది ఆయన అసలు దేవుడు యెహోవా అక్కడ ఉంటాడా? ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? అక్కడ ఉన్న సంఘం ఎంత బలహీనమైందంటే అతన్ని బయటకు పంపించలేరు. అతనే నాయకుడు. అలాంటి సంఘాలు ఉన్నాయండి, అలాంటి క్రీస్తు సంఘాలు ఉన్నాయండి. కనీసం వాడికి ఆలోచన లేదండి. ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంది. మొదటి సమయంలో 4 అధ్యాయాలు ఫిలిష్తీయుల చేతులు ఇశ్రాయేలు ఓడిపోయే స్థితికి వెళ్ళిపోయారు. మనం ఓడిపోతాం కానీ మందసాన్ని తీసుకొస్తే మనం గెలుస్తామని మందసాన్ని తీసుకొచ్చారు. ఆ మందసం ఎవరుంటారు? మందసం మీద ఎవరు ఉంటారు? యెహోవా దేవుడు ఉంటాడు. సింహాసనం అది యాజకులు మోస్తున్నాడు. ముందెవరు నడుస్తున్నాడు? ఒప్రి పీనెహాసు నడుస్తున్నాడు. ఎలాంటి వెళ్ళాడు? బహుదుర్మార్గుడు, యెహోవాని ఎరగనవారు. వారు ముందు నడుస్తుంటే యెహోవా దేవుడు దాన్ని సహిస్తాడా? అందుకు దేవుడు ఏం చేశాడంటే ఆ మనసాన్ని విడిచిపెట్టేశాడండి. మనసాన్ని తెలిసి పట్టిపోయాడండి. అప్పుడు ఒకవేళ మనకు అనిపించవచ్చు, ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కువైపోయారండి. తెలుగు తక్కువతనం మంచిదండి. తెలుగు తక్కువ ఏం చేస్తాడంటే బైబిల్ చదువుకుని నమ్ముతాడండి. తెలుగు వాళ్ళు ఈగులు తోకలు చేస్తాడండి. ఆ తెలివి వాని నాశనానికి. తెలుగు తక్కువ ధన్యుడు అంతే. అడిగే తెలియదు.
అదే ఏ చదువుతారో అది నమ్మకం అనుసరిస్తాడు. ఇది ఇది పాత నిబంధన వచనాలన్నీ అవన్నీ ఏసుకల్లో ఉన్న వచనాలు, అది 8 ఉన్న వచనాలు అవి అని ఎవరన్నా అనొచ్చు. కింద 7 చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఏ వాగ్దానాలు? అది పైన చెప్పినవి. అది 16-18లో చెప్పిన వచనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం అని ముగించేశాడు. కాబట్టి ఆ వచనాలు పాత నిబంధన వచనాలే. ఎవరికి? మనకి. అప్పుడున్న వాళ్ళకి వర్తించినాయి, ఇప్పుడు మనకి వర్తిస్తున్నాయి. అందుకు కూడా రాశాడు అన్నమాట. ఓకే, సీదోనీలు అంటే పెనీగల్లో 2 పట్టణాల పేర్లు ఉంటాయి, తూరు, సీదోను. ఆ సీదోను దేశపు రాజు అయిన ఆయనే ప్రధాన యాజకుడు. ఆయనే యాజకుడు అట. అక్కడ ఆయన యాజకుడు, రాజు అట. ఆయన కూతురు పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆమె చేసిందండి. ఆమె ఒక స్ట్రాంగ్ రిలీజియస్ ఉమెన్ అండి. ఆవిడ వస్తూ ఒంటరిగా రాలేదండి. ఆమె తనతో పాటు తన దేవతని తీసుకొచ్చిందండి, బయలుదేవతను తీసుకొచ్చింది. 31వ వచనంలో యెజబెలు వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. బయలుదేవతను పూజిస్తూ మొక్కుతున్నాడు అని. బయలుదేవతను పూజించి మొక్కుతున్నాడు. బయలు దేవతను బయలుదేవతను పూజించి మొక్కుచుండెను. అంటే ఈమె ఏం చేసింది? ఆమె వస్తూ ఈ బయలుదేవతను తీసుకొచ్చింది. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఒక మత్స్యగమనం చేసుకుంటే ఆమె వస్తే ఏం తెచ్చుకుంటారంటే తన చిన్నప్పటి నుంచి తను అనుసరించిన నమ్మకాలు ఉంటాయి, బోధలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఆ అమ్మాయి అయితే మరి అమ్మాయి తెచ్చుకుంటారండి. లేకపోతే ఆ నమ్మకాలు, ఆ విశ్వాస భ్రష్టత్వానికి సంబంధించిన నమ్మకాలన్నీ తెచ్చుకుంటారు. ఇంకొక అమ్మాయి అయితే ఆ నమ్మకాలను తెచ్చుకుంటారు. ఇంకొక అమ్మాయి ఆ నమ్మకాలను తెచ్చుకుంటారు. ఈ అబ్బాయి ఆ నమ్మకాలను తెచ్చుకుంటాడు. అలా ఇప్పుడు చిన్నప్పటి నుంచి దాంట్లో పెరిగారు, ఆ నమ్మకాలు తెచ్చుకుంటారు. అప్పుడు ఇవి ఈ నమ్మకాలు తెచ్చుకుంటారు. ఆవిడ పేరు రాయడం మర్చిపోయి యెజబెలు. ఒకటి అన్ని స్త్రీలు వివాహం చేసుకున్నాడు. అప్పుడు 2 విగ్రహములను ఆరాధించిన వాడు. ఆ బయలుకు మందిరం కూడా కట్టాడు. 16, 31, 33 బయలుకు మందిరమును కట్టెను. బలిపీఠాలు కట్టించాడు.
దేవతా స్తంభం నిలిపెను. దేవతా స్తంభములను దేవతా స్తంభం నిలిపెను. యెహోవాకు కోపము పుట్టించెను. మనం రాజు గ్రంథం చదివేటప్పుడు ప్రతి చెడ్డరాజు దగ్గర యెహోవాకు కోపం పుట్టించెను, యెహోవా కోపపడెను ఆ మాట ఉంటుంది. ప్రతి చోట ఉంటుంది. ప్రతి రాజు సందర్భంలో ఉంటుంది. ఇతను వ్యక్తిగతంగా ఏదో కొంచెం పిరికొండ కనపడతాడు. మనం చదువుతాం ఆ విషయాలు. కొంచెం పిరికితనం ఉంటుంది. కొన్నిసార్లు యథార్థంగా మంచిగా మాట్లాడతాడు, కొన్నిసార్లు అతి క్రూరంగా ప్రవర్తిస్తాడు. ప్రవర్తనేమో అది క్రూరంగా ఉంటుంది, అతను మాట్లాడేదేమో కొంచెం సున్నితంగా ఉంటుంది. నా బోటు దగ్గర నీ ద్రాక్ష తోట నాకు కూర మొక్కలు పెంచుకుంటాను, అంతకంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను అని చెప్పి, అంతకంటే మంచిది ఇస్తానంటే అతను లేదు మంచితో ఉంది. చంపించేసిన తర్వాత తను ఆక్రమించడానికి వెళ్ళినప్పుడు అతనిలో చెడుతనం కనపడుతుంది, కొన్నిసార్లు తిరిగితనం కనపడుతుంది. అంటే కొంచెం స్థిరమైన కాదనమాట. అంటే క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్ వాళ్ళు కాదండి, కొంచెం అటు ఇటు ఊగుతూ ఉంటాడు మనిషి. ఒక విషయం మీద స్ట్రిక్ట్గా ఉండడు, అలా అటు మాట్లాడతాడు ఇటు మాట్లాడతాడు. మేకాయ వచ్చినప్పుడు నువ్వు సీరియల్ మీదకి వెళ్ళు, నువ్వు యుద్ధంలో చేయిస్తావు అని చెప్పేసి అంటే, అదో నువ్వు సత్యం మాట్లాడమని చెప్పానా అంటాడండి. సరే, ఇశ్రాయేలీయులు కాపర్లను గొర్రెలు వెళ్ళి చెదిరిపోయారు అని చెప్పేసి అంటే, చూసావా నా గురించి ఎప్పుడు కీడే చెప్తాడని చెప్పాను కదా అంటాడండి. అంటే నువ్వు యుద్ధానికి వెళ్ళినట్టు అందులో సత్యం చెప్పట్లేదు అంటాడు. నువ్వు యుద్ధంలో చచ్చిపోతావు అందులో నాకు విరుద్ధంగా మాట్లాడతా అంటాడు. ఏం చేయాలంటే అలా కనబడ్డాడు అలాంటి వ్యక్తి. కానీ యెజబెల్ మాత్రం చాలా భయంకరమైన క్యారెక్టర్ అనేది. ఆమె స్ట్రాంగ్గా నిలబడిపోయింది. అందులోనే ఆమె ఒక రాజకుమార్తెగా పెరిగింది. ఇప్పుడు దావీదు చూడండి, దావీదు ఏమో గొర్రెలు కాసుకుంటూ వచ్చినాడు, గొర్రెలు కాసుకున్నాడు, రాజరికానికి వచ్చాడు. ఆయన భార్య మేకాలు ఆమె చిన్నప్పుడు రాజకుమార్తె. అంటే నేనేమో దేవుడి సన్నిధిలో డ్యాన్స్ చేయగలదు, ఆమె డ్యాన్స్ చేయలేదు, ఎందుకంటే రాజకుమార్తె కదా, చాలా ప్రిస్టేజియస్గా బ్రతుకుతారు, హోందాగా బ్రతుకుతారు. అది తేడా అనమాట. ఈవిడ అంతేనండి. ఈవిడ చిన్నప్పటి నుంచి ఆ బయలుదేవతలో మునిగిపోయిన మనిషి. వస్తున్నప్పుడు సరే అతను ఎవరితో ఇస్రాయేల్ చేసుకున్నాను, అతనితో కలిసి ఉందామని అనుకోలేదండి. 450 మందిని పూజాన్ని తీసుకొచ్చిందటండి, దాని ప్రవక్తను తీసుకొచ్చిందట. వస్తూ ఆ దేవతను తీసుకొచ్చి ఆ దేవతకు సంబంధించిన పూజాన్ని కూడా తీసుకొచ్చింది. మామూలు మనిషి కాదా. మొత్తం తన భర్తను నాశనం చేసి పడేసింది. ఆమె లేకపోయినా అతను నాశనం అవుతాడేమో, కానీ ఆమె వచ్చిన తర్వాత ఇంకా నాశనం అయ్యాడు. ఆ తర్వాత వచనాల్లో 32వ వచనంలో షోమ్రోనులో తాను బయలులకు కట్టించిన మందిరమందు బయలులకు ఒక బలిపీఠం కట్టించాను.
మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపాను. దేవతా స్తంభము అని చెప్పేసి ఒకటే కేసు క్రింద హెబ్రీలో అషేరా అన్నాడు. అంటే ఆ దేవతా స్తంభాన్ని అషేరా అన్నాడు. అషేరా దేవత కూడా ఉంది, నిలిపాను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు అందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఒక మనిషి ఎంత చెడ్డోడు ఎలాగవుతాడు? ఒక మనిషి ఎంత చెడ్డోడు ఎలాగవుతాడు? తల్లిదండ్రుల పెంపకంలో తేడా ఉంటుంది. ఎంత చెడ్డవాడు ఎలా అవుతాడు ఒక మనిషి? తల్లి మంచి నేర్పలేదు. తల్లి మంచి నేర్పలేదు. మంచిని నేర్పిన ఒక తల్లి చెప్పండి. అన్న అన్న అంటే ఎవరైనా మంచి నేర్పిన తల్లి అంటే గుర్తొచ్చేది అన్న అంతే. తండ్రి చెడు మాదిరి చూపించాడు. తండ్రి చెడు మాదిరి చూపిస్తే సిగరెట్ తాగే తండ్రి కానీ, సారా తాగే తండ్రి కానీ, రెండేళ్ళు కలిగిన తండ్రి కానీ ఆడేం నేర్పుతాడండి ఆ తండ్రి? అంతేనండి. నన్ను బాగా అబ్జర్వ్ చేసేది ఎవరండి? నెంబర్ 1 నా భార్య, నెంబర్ 2 నా పిల్లలు. దగ్గర నేను చూస్తాను. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం అనలేరు, ఎందుకంటే ఈ తండ్రి ఫీజులు కడతాడు కదా, బట్టలు కొంటాడు, భోజనం పెడతాడు, ఫీజులు కడతాడు కాబట్టి ఏమనరు. వాళ్ళు పెద్దవాళ్ళు ఏం జరుగుతా, నీకు బయటకంటే తెలిసి రమ్మన్నమాట, బయటకు అనుకోవచ్చు అవసరం అనుకుంటాను అనుకోనండి. అయితే మన ఫ్రూట్స్లో మనం తండ్రిలో మన ఫ్రూట్స్లో ప్రవర్తించకూడదండి. మా డాడీ ఆయన అర్థమని కోపం ఉంటాడండి, కానీ మన ముఖం మీద అంటాడు, కానీ లోన్ అనుకుంటాడు అనుకోడండి. మా బాబు అస్పిరుడు, మా అమ్మ ఏమంటే అదే చేస్తాడు, ఇండివిజువల్ పిల్లడు అనుకోరండి పిల్లలు. అయితే వెకిలిగా ప్రవర్తించకూడదండి, సీరియస్గా ప్రవర్తించాలండి. నేను తప్పు చేయకూడదు, నా తప్పును నా పిల్లలు చూడకూడదు. నా తప్పును నా పిల్లలు చూస్తే వాళ్ళు బాగుపడరు. అంటే తండ్రి చెడు మాదిరి చూపిస్తే ఇలా చెడ్డాడు అవుతాడు, ఇలా చెడ్డాడు అవుతాడు. 3 కుటుంబంలో మంచి వాతావరణం ఉండనప్పుడు, మంచి వాతావరణం ఉండనప్పుడు చెడు మాట చూపిస్తే, మంచి నేర్పకపోతే కొన్ని కుటుంబాల్లో మంచి వాతావరణం ఉంటుందండి. అంటే ప్రశాంతంగా ఉంటారు, అమ్మ ప్రశాంతంగా ఉంటుంది, నాన్న ప్రశాంతంగా ఉంటాడు, పిల్లలు ప్రశాంతంగా ఉంటారు, ఎవరు పనులు చేసుకుంటారు, బయట చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, ఎవరు టిఫిన్ తినేస్తారు, ఎవరు చుట్టికి వెళ్ళిపోతారు. అలా
కొన్ని కుటుంబాలు అయితే పొద్దున్న లేచి నాన్న మొదలు పెడతాడు, పొద్దున్న లేచి అమ్మ మొదలు పెడతాయి, కేకలు బొబ్బలు. అదిగో నువ్వు కొన్నాం జరగలేదు అవ్వలేదు అంటది. ఏంటి నేను నాకు ఎక్కడ టైం ఉందా ఇది అడుగుతాడు. అలాంటి భయంకర వాతావరణం ఉంటుంది కొన్నిసార్లు. తినడం కాకపోయినా కంగారు లేదు, కేకలేసి పక్కలేదండి అంటే ఈ సాయంకాలం తినండి తెచ్చేయండి అయిపోయింది. నేనేం చేయాలి, నేను చచ్చిపోను ఇక్కడ పొట్టగలను అని కేకలు ఎక్కర్లేదండి, అక్కర్లేదండి. నువ్వు కేకలేసినంత మాత్రం అది రాదు. ఇప్పుడు తినడే రాదు, ఎప్పుడు వస్తుంది తినడం సాయంకాలం వస్తాయి. ఆ మాట వెళ్ళి దగ్గరికి వెళ్ళి తినండి సాయంకాలం తీసుకురండి. అంత సామరస్యంగా ఉంటుంది వాతావరణం. అలా కాకపోతే అది వర్స్ట్గా ఉంటుందండి. దాని ప్రతిఫలం ఇది ఇలా తగులాడుతుంది, ఇలా తగులాడుతుంది. మన కుటుంబాల్లో కొంచెం వాతావరణం సున్నితంగా ఉండేటట్టు చూసుకోండి. ఎవరికి రాలేదు. ఏది లేకపోయినా సరే అడ్జస్ట్ అయిపో. ఉల్లిపాయ ఏమంటే కూర వండేసేయచ్చు, పని ఉల్లిపాయ లేక కూర వండుకోలేమా? ఒకసారి ఉల్లిపాయలు రేటు తిరిగిపోతే నేను చెప్పాను, మా కొడుకు చెప్పాను, ఉల్లిపాయలు తేము మేము తేము, ఉల్లిపాయలు లేకుండా కూర వండు అంతే. ఉల్లిపాయలు రేటు తగ్గిన తర్వాత తెచ్చుకుందాం. నష్టం అవుతుంది అవదండి. అప్పుడు అది 50 రూపాయలు పెట్టుకోండి చేయడం గొప్పలా మనకి అక్కర్లేదండి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంచుకున్నామండి. భార్య భర్తలు లోపాలు పట్టుకుంటా ట్రై చేయొద్దు, భార్యలో లోపాలు పట్టుకుంటా భర్త ట్రై చేయొద్దు. చేతనైతే ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుందాం, పురుగు పొందాం, హ్యాపీగా బతుకుతాం, చిన్న చిన్న జోకులు వేసుకుని నవ్వుకుందాం అంతే తప్ప వాతావరణాన్ని సీరియస్ కలుషితం చేసుకోవద్దు. నాలుగు, ఒకవేళ అమ్మ మంచిది, నాన్న మంచోడు, కుటుంబం మంచిది, కానీ సమాజం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. సమాజంలో చెడు వాతావరణం, సమాజంలో చెడు మన పిల్లల మీద, విశ్వాసమైన మన పిల్లల మీద సమాజం ప్రభావం పడద్దండి, భయంకరంగా పడద్దండి. మనం ఎంత మంచిగా ఉన్నా సరే, మనం ఇంట్లో వాతావరణం ఎంత మంచిగా ఉన్నా సరే, ఒకవేళ వాడికి ఒక చెడ్డ స్నేహితులు తగ్గితే పంపులంటిపోతాయండి. చెడ్డ స్నేహితుల ద్వారా చెడ్డ స్నేహితుల ద్వారా ఒక మనిషి ఎలా తయారైపోతాడు. జీవితంలో బాగా చెడు సంఘటనలు తారసపడినప్పుడు వాళ్ళు తయారవుతారండి. జీవితంలో చెడు సంఘటనలు జరిగినప్పుడు ఏదో ఓ భయంకర సంఘటన జరిగింది, చెడ్డ సంఘటన. అది మొత్తం ఆ మనిషిని మానసిక నాశనం చేస్తుంది. కొన్నిసార్లు కొన్ని మంచి పనులు జరుగుతాయి, అవి అతని జీవితాన్ని మంచికి మారుస్తాయి. చెడు సాహిత్యం, చెడ్డ పుస్తకాలు ఉంటాయి. పుస్తకాలు చదవడం చాలా మంచిది, కానీ చెడ్డ పుస్తకాలు చదవడం చాలా చెడ్డది. నెహ్రూ గారు చాలా జ్ఞానవంతుడు. నెహ్రూ గారు పుస్తకం చదివితే ఆ జ్ఞానం మనకు వస్తుంది. అంబేద్కర్ గారు మహావిద్యావంతుడు, ఆయన పుస్తకం చదివితే ఆయన తెలివి మనకు వస్తుంది. అలాగే చెడ్డ పుస్తకాలు రాస్తారు,
చెడు సాహిత్యం. చెడు సాహిత్యం ఉంటుందండి. మాస్టర్ గారు తగపలేదండి ఉంది ఉంది, అది భయంకరమైన. అంటే తల్లి తండ్రి ఈ తల్లి తండ్రి పిల్లల్ని కనుసన్నల్లోంచి పక్కకి వెళ్ళకూడదండి, పక్కకి వెళ్ళకూడదు. పెళ్ళైన తర్వాత వాడు బ్రతకగలడు అనుకున్నప్పుడు విడిచిపెట్టేసేవచ్చు. కొన్నిసార్లు పెళ్ళైన తర్వాత కూడా అతను తనంతా తాను బ్రతకలేడు అనుకున్నప్పుడు తండ్రి ఆ చేయి పట్టుకునే ఉంటానండి. నేను ప్రాక్టికల్గా అడిగాను, నా కొడుకుని అడిగాను పెళ్ళైపోయిన తర్వాత, నా పెద్ద కొడుకు, ఏమైనా ఇంతవరకు నా చేతిలో ఉన్నాను, విడిచిపెట్టేనా ఇంకా పట్టుకోనా, ఇంకా పట్టుకుంటాను. నేను నిజంగా నా పెద్ద కొడుకుని అడిగాను, నేను ఇంకా పట్టుకొని ఉండాలి, విడిచిపెట్టద్దు అంటే అతనికి అర్థమైంది. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదనుకోదు. నాకు చెప్పండి, ఏ పని చేయాలి, నాకు 4 పిల్లలు, నాకు చెప్పి ఎస్ అంటే చేస్తాను. అది నాకు గొప్ప అనుకోండి, లేకపోతే డబ్బా కొట్టుకుంటాడు జాషువా అనుకోండి, ఏమన్నా అనుకోండి, నాకు అనవసరం. నా 4 పిల్లలు మాత్రం విశ్వాసంగా బ్రతుకుతారు. మర్చిపోయిన మొట్టమొదటి చెప్పాలి, నా చిన్న కొడుకుని మీరు యూత్ క్లాస్కి పిలిచి ఇన్ని వాడుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. అలాగే బతుకుతున్నాను, ఏ తేడా లేకుండా బతుకుతాను. నేను దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తాను. వాడు తనంతట తాను ఆత్మీయంగా బ్రతకగలిగినప్పుడు తండ్రి తన కొడుకుని విడిచిపెట్టేస్తాడు. తనంతట తాను వ్యక్తిగతంగా ఆత్మీయంగా బ్రతకంగా రాదనుకున్నప్పుడు గట్టిగా పట్టుకొని ప్రభు మార్గంలో, ప్రభు బోధలో పెంచండి, మంచి సలహాలు ఇవ్వండి, వాళ్ళు పాడుకోకుండా చూడండి. మీరు ఇంకా 100 రాసుకోండి. ఇలా తయారవడానికి ఇంకేం కారణాలు ఉంటాయో మీరు రాసుకోండి. నేను ఒక 7 రాశానండి. ఇప్పుడు ఏ పిల్లడైనా సరే అహాబులో తయారైపోతున్నాడంటే వాడికి సండే స్కూల్ లేదండి. అహాబులో పిల్లడు తయారైపోతున్నాడంటే నాకు అర్థమైనా తెలుసండి, వాడికి సండే స్కూల్ లేదండి. దేవుడు క్రీస్తు యొక్క సంఘాన్ని స్థాపించడంలో ఒక ఉద్దేశం, మనం చిన్నపిల్లలకు వాక్యం నేర్పిస్తాం. ఒకవేళ మీరు ఎవరైనా పిల్లల్ని సండే స్కూల్కి పంపడం ఉంటే చెయ్యొద్దండి, పరికమని చేయలేండి. పర్లేదు చెప్తాం వచ్చాయి. అంటే పిల్లల్ని సండే స్కూల్ పంపడం కూడా చేయొద్దండి. ఆ చేయాలంటే పరికమని చేయండి. పిల్లల్ని సండే స్కూల్ పంపడం ఉండొద్దండి. ఆదివారం శోషణ సరే మాన్పించేయండి, సండే స్కూల్ పంపండి. సండే స్కూల్ టీచర్స్ మీరు వేషాలు వేస్తే ఆ పిల్లలు బాగుపడరు. మీరు పవిత్రంగా ఉంటే మీ దగ్గర చదువుకునే పిల్లలు బాగుపడతారు. మీరు వేషాలు వేస్తే బాగుపడరు. నీ క్యారెక్టర్ సరి లేకపోతే నువ్వు సండే స్కూల్ పిల్లల్ని నాశనం చేసేస్తావు. నీ క్యారెక్టర్ సరిగా ఉంటే సండే స్కూల్ పిల్లల్ని మంచి యోధులుగా తయారు చేస్తావు. ఇటు సండే స్కూల్లో మన పిల్లలు వాక్యం నేర్చుకోవాలి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో మన పిల్లలు వాక్యం నేర్చుకోవాలి. ఎంతమంది కుటుంబ ప్రార్థనలు కలిగి ఉన్నారండి? కొన్ని చేతులు లేవలేదు. ఈ వేళ నుండే కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాను. ఒక ఆయన ఆశ్చర్యపడాడు, మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటారా అంటే ఏమనుకోవాలండి? అంటే మీకు అక్కడే వెళ్ళుకుంటాడు. అయితే కుటుంబ ప్రార్థన ఏదో పాత పురాతన పద్ధతి అనుకున్నాడేమో. ఇప్పటికీ ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలండి.
అప్పుడు 4 పిల్లలు, అమ్మ నాన్న 6 బైబిల్ చదువుతారు. అందరికీ ఒకే మైండ్ ఉంటుందండి. ఓకే, బైబిల్ చదవటం వల్ల ఒకే మైండ్ ఉంటుంది. కుటుంబ ప్రార్థన చేసుకోనంత పైకి ఎదిగిపోవద్దండి. ఎవరు భూమి మీద ఏమన్నట్టు. అప్పుడు అహాబు తయారవరండి, దావీదు తయారవుతారు. దావీదు తయారవుతారు, దేవుని హృదయానుసారం తయారవుతారు. పౌలు లాంటి వాళ్ళు తయారవుతారు, తిమోతి లాంటి వాళ్ళు తయారవుతారు. కుటుంబ ప్రార్థన అవసరం అండి. ఎలా కుదురుతాడు? మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు, నీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు, నువ్వు నీ పిల్లలు కూర్చో. కుదరదండి, మా ఆవిడ నైట్ డ్యూటీకి వెళ్తున్నా, ఎవరి నువ్వును నీ కొడుకు కూతురు చదువు, బయట చదువుకోండి, పాట పాడుకోండి. సరే, వాక్యం చదివేసిన తర్వాత ఒక్క నీతి చెప్పు పిల్లడు చాలు, అలా పడిపోద్దండి. ఇప్పుడు నేను ప్రార్థన చేయడం అనేసి మా మనవల చేత ప్రార్థన చేస్తున్నాను. ఒట్టకుండా చేస్తున్నప్పుడు నేను అవసరం వందనని చెప్తాను. మా మనవడు ప్రార్థన చేస్తే మా మనవల చేత ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు నేను మా కుటుంబ ప్రార్థన నేను చేయలేదండి, అప్పుడప్పుడు చేస్తాను. అప్పుడు పిల్లడు ప్రార్థన చేస్తే ఏమైపోతాడు? అతను ఏం అడుగుతున్నాడో అలా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడండి. అతను జీవితం మార్చేసుకుంటాడండి. దేవుడితో మాట్లాడుతున్నాడు అతను. తండ్రి, మా కుటుంబం పవిత్రం ఉంటాడు చేయండి తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేశాడు. అప్పుడు అతను దేని గురించి ఆలోచిస్తాడు? తన వ్యక్తిగత పవిత్రత గురించి ఆలోచిస్తాడు. కుటుంబ ప్రార్థన ఉంటే అహాబు తయారవడానికి, కుటుంబ ప్రార్థన ఉన్నా సరే అహాబు తయారవడంటే సమాజం దెబ్బతీసింది అన్నమాట. నీ కొడుకు కానీ నీ మనోడు కానీ కాలేజీకి వెళ్ళాలి, కాలేజీకి వచ్చారు, కాలేజీ నుంచి వచ్చారు అంతే. వాళ్ళకి పెత్తనాలు చేయకూడదు. పెత్తనాలు చేస్తే ఇది అడ్డుకుంటారు. ఎక్కువసేపు బయట తిరుగుతున్నాడు అనుకోండి, ఇది పట్టింది అనమాట. ఈడొచ్చాడు అనమాట. ఏంటంటే మార్నింగ్ షోకి వెళ్తారా లేకపోతే ఫస్ట్ షోకి వెళ్తారా అది తీసుకెళ్తాడండి. ఎక్కడికైనా తీసుకెళ్తాడండి. సిగరెట్ దగ్గర తీసుకెళ్తాడు, సారి కొట్టి తీసుకెళ్తాడు, ఎక్కడైనా తీసుకెళ్తాడు. అప్పుడు అహాబు తయారవుతాడండి. పిల్లోడు మనం చెప్పి వెళ్ళాలి. పిల్లోడు వచ్చి నేను వచ్చేసాను తాతగారు, లేదా నేను వచ్చేసామ్మా, నేను వచ్చేసాను మమ్మీ అని అమ్మకి చెప్పాలి. అమ్మ వచ్చిన తర్వాత వాడిని అమ్మ వాసన చూడాలండి. ఏ వాసన వస్తుందో చూడాలండి. సినిమా హాల్ వాసన వస్తుందా, సిగరెట్లు వాసన వస్తుందా, అమ్మ వాసన చూడాలండి. దగ్గరికి వెళ్ళి నాన్న సరిపోద్దండి, తెలిసిపోతే వాసన తెలిపోద్దండి. ఏదో గవర్నమెంట్ కుక్కలా పనిచేయాలన్నమాట అమ్మ. పోలీసు ఒక్కసారి గవర్నమెంట్ పోలీసు కుక్కలా పనిచేయాలి అంటే తప్పలేదమ్మా, మాట తప్పు కాదు. అలా వాసన ఇవ్వకపోతే అప్పుడు అహాబు తయారవ్వడండి. ఇప్పుడు సమాజంలో చాలా మంది అహాబులు ఉన్నారు కదండి, చాలా మంది. పనికి మన గురించి ప్రతిరోజు పేపర్లో రాస్తున్నారండి. అసలు పేపర్ చదువు తెలియలేదండి. అంత కష్టంగా ఉందండి మన దేశం, లేదా మన ప్రాంతం, మన ఆంధ్రప్రదేశం చాలా వర్స్ట్గా ఉందండి. ఒకవేళ జీవితంలో ఏదన్నా ఓ చెడ్డ సంఘటన జరిగితే అక్కడి నుంచి పిల్లవాడిని తెప్పించడానికి లేదా అమ్మాయిని తెప్పించడానికి ప్రయత్నం చేయాలండి. మన పిల్లలు ఏ పుస్తకాలు చదువుతున్నారో చూడాలండి. చెడు సాహిత్యం ఎన్నడూ చదవకూడదండి. కొన్నిసార్లు మనం ఏదైనా దూరంగా యూనివర్సిటీ దూరం పంపించేసినప్పుడు అప్పుడు ఏం చదువుతున్నాం మనం చూడలేమండి. అలాంటప్పుడు కూడా సాధ్యమైతే దూరం పంపించండి. ఇంట్లోనే ఉండి పిల్లడు ఎంతైనా చదువుకుంటే అట్లా చేసుకోండి. లేకపోతే లేదా మాకు చదువుకుంటే నీ ఇష్టం. పిల్లడు మన దగ్గర ఉండాలి, మన కనుసరణలో పెరగాలి. ఎలా చేస్తానో తెలియదు. మరొక ఆహారం మాత్రం తయారవకూడదు. సీరియస్గా తీసుకుంటే విషయం. ఓకే, 2 విషయాలు ఆలోచించాం. 1, అతను అన్ని స్త్రీని పెళ్లి చేసుకుని తప్పు చేశాడు. 2, విగ్రహాన్ని ఆరాధించాడు, అలా తప్పు చేశాడు.
ఈ మధ్య 2 సంగతులు జరిగాయి. అంటే చదువుతాను. ఏలియాకును బయలు ప్రవక్తలను జరిగిన మధ్య జరిగిన ఏలియాకును బయలు ప్రవక్తలకు జరిగిన సవాలును చూచి కూడా మార్పు చెందనివాడు. అధ్యాయం. ఏలియాకు బయలు ప్రవక్తలకి మధ్య ఒక సవాల్ జరిగింది. ఆ సవాల్ని ఈ అహాబు కళ్ళారు చూశాడు, కానీ అతను మార్పు చెందలేదండి. అయితే దానికి ముందు 2 సంగతులు జరిగింది. ఆ 2 సంగతులు ఏంటంటే 17వ అధ్యాయంలో మంచు కానీ వర్షం కానీ పడదని ఏలియా అహాబు చెప్పాడు. మంచు కానీ వర్షము కానీ పడదని ఏలియా అహాబునకు చెప్పాను. ఇది 17వ అధ్యాయం. మంచు కానీ వర్షం కానీ పడదు అని చెప్పాడండి. పడలేదండి. ఆ తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత వర్షం కురవబోతుంది అని చెప్పాడు. మూడు సంవత్సరముల తర్వాత పడునని ఏలియా అహాబునకు చెప్పాను. మూడున్నర సంవత్సరాల వర్షం పడలేదు అనేది ఈ అహాబు టైంలోనే ఒక మనిషి ప్రార్థన చేస్తే 300 సంవత్సరాలు వర్షం పడదని యాకోబు కోట్ చేశాడు. ఆ విషయాన్ని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుతామా? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలం ఇచ్చాను. ఆ విషయాన్ని ఇక్కడ యాకోబు కోట్ చేస్తున్నాడు. ఓకే, వర్షం పడదని చెప్పాడు, వర్షం పడుతుంది అని చెప్పాడు. ఆ పడుతుంది చెప్పిన తర్వాత ఏలియా ఒక పని అప్పగించాడండి అహాబుకి. కరిమేలు పర్వతం దగ్గర తీసుకురా, ఇశ్రాయేలు ప్రజలంతా నాకు రమ్మను అంటే రాగలిగిన వాళ్ళందరూ వస్తారండి. 12 గోత్రాలు 10 గోత్రాలు రాగలిగిన వాళ్ళు వస్తారు. ఇశ్రాయేలు అంతా నాకు సమకూర్చు. బయలు ప్రవక్తల్ని, అశారాదేవి ప్రవక్తల్ని, వాళ్ళకు 450 మంది, వీళ్ళకు 400 మంది, 850 మంది విగ్రహార్థికులైన ప్రవక్తలు అక్కడ రావాలి, వాళ్ళందరూ తీసుకురాలి అని చెప్పేసాను. అప్పుడు అహాబు ఏలియా మాట విని అందరినీ సమకూర్చాడండి. సమకూర్చిన తర్వాత అప్పుడు ఒక సవాల్ జరిగిందండి.
ఆ సవాలుకు ముందు ఆయన అన్న మాట చూడండి ఒకసారి. 18వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడండి. 21వ వచనంలో ఏలియా జనులందరకు జనుల దగ్గరకు వచ్చి 21వ వచనం, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడవలసిందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే వాడిని అనుసరించండి అని ప్రకటన చేశాడండి. ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించు, బయలుదేవుడైతే బయలుని అనుసరించు అని చెప్పేసి అంటే ప్రజలు ఏమన్నారండి? ప్రజలు ఏం మాట్లాడలేదండి. ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు తెలియదండి. వాళ్ళకి యెహోవా గురించి విన్నారు కానీ యెహోవా దేవుడా కదా తెలీదు. బయలు చూస్తున్నారు, బయలు దేవుడా కదా తెలీదు. ఆ స్థితిలో ఉన్నారన్నమాట. అంటే దాని అర్థం రాజు ప్రజలకి దేవుడి యొక్క వాక్యాన్ని నేర్పించట్లేదు. మీకు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రజలకు నేర్పించిన రాజు ఎవరని తెలుసమ్మా? అమ్మా, ప్రజలకి దేవుడి యొక్క వాక్యాన్ని నేర్పించిన రాజు యెహోషాపాతు ప్రజలకి ధర్మశాస్త్రం నేర్పించమని యాజకులు పంపించాడు, ధర్మశాస్త్రోపదేశులు పంపించాడు. సమాజంలో మీరు ప్రజల్లో గెలుపండి, ప్రజలకు వాక్యం నేర్పించండి. చర్చెస్లో కూడా అలాంటి ప్రోగ్రామ్ జరగాలి. వీళ్ళందరూ ఒక ఏరియాలో ఉంటారనుకుందాం. సరే, ఎవరు? శోభాగారు గారు. థ్యాంక్ యూ సార్. శోభాగారు గారు, ఈ సహోదరులను మీ ఏరియాలో ఉన్న సహోదరులకు మీరు ఫస్ట్ వాక్యం నేర్పించండి. రంగయ్య గారు, మీ ఏరియాలో మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి మీరు వాక్యం చెప్పండి. మీరు మీ ఏరియాలో ఉండే సహోదరులకు అందరికీ మీరు వాక్యం చెప్పండి. మీ ఏరియాలో ఉండే సహోదరులకు మీరు వాక్యం చెప్పడానికి అప్పగించండి. టీచర్స్ వేరవుతారు, అందరికీ వాక్యం అందరికీ వాక్యం. అలాగా అందరికీ వాక్యం ఉండాలండి. ఆ వాక్యం అందరూ బ్రతుకుతారు, వాక్యం అందకపోతే బ్రతకరు. యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, బయలుదేవుడైతే బయలుని అనుసరించండి అని చెప్పేసి అంటే ఇశ్రాయేలు అలా ఉండిపోయారండి, మౌనం ఉండిపోయారు. అప్పుడు చెప్పాడండి, మీరు 2 ఎద్దులు వాక్యమండి. ఈ బయలుదేవతకి వాళ్ళు ఒక ఎద్దును వాళ్ళు తీసుకుని దాన్ని వధించి బలిపీఠం మీద పెట్టి కట్టెల మీద పెట్టి వాళ్ళు దేవతకు ప్రార్థన చేయాలి. కింద నుంచి అగ్ని వెళ్ళకూడదు, పైనుంచి అగ్ని వచ్చి దేవుడే అగ్ని పంపించి దాన్ని కాల్చాలి అని చెప్పేసి వాళ్ళకి అప్పగించాడండి. వాళ్ళు బలిపీఠం కట్టారు, కట్టెలు ఉపయోగించారు, పశువును మొక్కలు చేసి అక్కడ పెట్టారు, ప్రార్థన చేయడం ప్రారంభించారండి. ఏమీ అవ్వలేదు. ఆయన వేళకోళం చేశాడండి. ఏలియా వేళకోళంగా మాట్లాడాడండి. అమ్మా 27వ వచనం అలాగే 26 నుంచి, వారు తమ గీయబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుము అని బయలు పేరును బట్టి ప్రార్థన చేసి కానీ ఒక మాట అయినను వ్యక్తులు మించేవాడు ఎవరైనా లేకపోయాను. తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టి మధ్యాహ్నం ఏలియా వాడు దేవుడైనాడు, పెద్ద కేకలు వేయండి. ఒకవేళ ధ్యానంలో ఉన్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, ఒక నిద్రపోతున్నాడేమో, మీరు లేకపోతే వస్తుందేమో అని అపహరణ చేశారండి. అపహరణ చేస్తే విసుగు ఇంకా ఎక్కువ వాళ్ళు తీసుకుని శస్త్రాలు తీసుకుని కోసుకున్నారండి. కానీ ఏమి సమాధానం లేదండి. అప్పుడు ఏలియా అంతకుముందు అక్కడ బయలుదేరి ఉండి పడిపోయి మట్టిలో ఉన్న ఆ రాళ్ళని తీసి
దేవుడు యెహోవా ఇష్టపడే సంఖ్య బట్టి 12 అండి. 12 గోత్రాలు 12 రాళ్ళు తీసుకుని, అంటే అక్కడ ఉన్నాయి 10 గోత్రాలు, కానీ 12 రాళ్ళు తీసుకున్నారండి. ఒకవేళ యూదులైనా సరే 12 రాళ్ళు తీసుకుంటారండి. 12 రాళ్ళు తీస్తే యెహోవాకి ఇష్టం ఉంటుంది. అప్పుడు 12 రాళ్ళు బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు వేసి, అప్పుడు పశువుని ఇక్కడ వేసి, అప్పుడు ఏరి అంటాడు, మీరు నీళ్ళు పోసేయండి బలిపీఠం మీద. ఆ బలి పశువు తడిసిపోవాలి, కట్టెలు తడిసిపోవాలి, ఆ నీళ్లు ప్రవహించాలి, పోసేయండి. పోసారు, అయిపోయింది, పోసాం, మళ్ళా పోయండి, అయిపోయింది, మళ్ళా పోయండి. ఆ బలిపీఠం కింద ఒక కంటకం తగ్గించాడటండి. ఆ కంటకంలో నీళ్లు దిగుచున్నాయటండి. అప్పుడు ప్రార్థన చేశాడండి. 18వ అధ్యాయం 36వ వచనంలో 3వ లైన్ నుంచి, లేకపోతే మొత్తం నుంచి, అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సేవ చేత నేను చేస్తుందని ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అని నీవే దేవుడై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగుదీయమనియు ఈ జనం తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని చెప్పేసి ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమైందండి? 38వ వచనం, అతడు ఎలాగ ప్రార్థన చేయొచ్చుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుద్ధిని దహించి కందకు ముందున్న నీళ్లను ఆరిపోలు చేశాను. వాళ్ళు ప్రార్థన చేశారు, పైన శక్తి రాలేదండి. ఏదో ప్రార్థన చేశాడు, జీవగల దేవుడు అగ్ని కురిపించి దాన్ని కాల్చేసాడండి. అక్కడ మాట యెహోవా అగ్ని దిగి. యోగు గ్రంథంలో 1వ అధ్యాయంలో గొర్రెలు కాపరులు గొర్రెలు కాస్తున్నారు. గొర్రెల మీద ఏమొచ్చిందండి? యెహోవా అగ్ని వచ్చిందండి. అక్కడేమో ఆ గొర్రెల్ని దహించడానికి వచ్చింది, ఇక్కడేమో బలిపీఠం మీద ఉన్న బలి పశువును దహించడానికి వచ్చిందండి. యెహోవా అగ్ని అనే పదం గురించి పనిచేద్దామాట. యెహోవా అగ్ని దిగి దహనమైన పశువును, కట్టెలను, రాళ్లను, బుద్ధిని దహించి కండక ముందున్న నీళ్లను ఆరిపోలు చేశాను. అప్పుడు ప్రజలు మాట్లాడారండి, ఏమన్నారండి? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఎంతమంది అలా మాట్లాడలేదు, కారణం ఏంటండి? అది తెలియదండి వాడికి. యెహోవా దేవుడా, బయలుదేవుడా తెలియదండి వాడికి. ఇది చూసిన తర్వాత యెహోవాయే దేవుడు అని గట్టిగా చేయండి. కానీ అంతమందికి విశ్వాసం కలిగింది దేవుడి మీద. అది కళ్ళారు చూశాడండి ఏరియా, కళ్ళారు చూశాడు ఏరియా. కానీ అహాబు సార్ ఏరియా అనండి, అహాబు కళ్ళారు చూసినా సరే మార్క్ ఎందులేదండి. అలాంటోడండి. మూడు విషయాలు ఆలోచించాను. ఎక్కువగా ఎందుకు విశ్వాసం లేదు అంటానికి రుజువు ఏంటంటే అతను అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. యెహోవా ఎందుకు విశ్వాసం లేదు అంటారు రుజువు ఏంటంటే విగ్రహాన్ని చేసుకున్నాడు. యెహోవా ఎందుకు విశ్వాసం లేదు అనడానికి రుజువు ఏంటంటే ఆ సవాలు కళ్ళలో చూసి కూడా మారు మనసు పొందలేదు. ఈ విగ్రహాలకు సంబంధించిన ప్రమాదం మనకే ఉందండి. మనకి ఎలా ఉంటుందంటే మనం బతుకుతూ ఉంటాం, పక్కింటి వాడు వస్తుంది, పెళ్ళిళ్ళలో కానీ గృహ నిర్మాణాల్లో కానీ ఇళ్లలో జరిగే ఈ కార్యాల్లో కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తారంటే వాళ్ళ ఆచారాలు చెప్తారండి. అదంటే గారు మంగళవారం పెట్టారు అని అంటారు. మనం మంగళవారం పెట్టుకుంటే మంగళవారం పెట్టారేంటి అంటారండి. ఆవిడకి అనుమానం, ఆవిడకి అనుమానం, మంగళవారం పెడతాం, నేను మంగళవారం పెడతాను అన్నారన్నమాట. దయచేసి మేము ఇచ్చే ఆ టిఫిన్ తినేసి మీరు వెళ్ళిపోండి, నేను మంగళవారం పెడతాను అని చెప్పాను. మా ఇంటికి కుర్రోడు వచ్చాడండి, పండు కట్టించుకున్న కుర్రోడు.
బయటలో చూపుకున్నాడు. డబ్బు తీసుకురాడికి వెళ్ళాను, డబ్బు తీసుకొచ్చాను. రిసీప్ట్ రాసి ఇచ్చేశాడు. సార్ మీరేం రూపంలో మాట్లాడాను. ఈశాన్యంలో ఇలా అంటే మాకు తేవ చెట్లు ఉంటాయండి. ఈశాన్యం పెద్ద ఎత్తు తేవ చెట్లు. ఈశాన్యంలో ఎత్తు ఉండకూడదండి. సరే మీరు జీతం మిగులుతుందండి అన్నాడు. ఖర్చు పెడితే అయిపోతుంది బాబు, ఖర్చు పెడితే అయిపోతుంది, ఖర్చు పడిపోతుంది. అప్పుడు అతను కూడా నవ్వి మీరు అలా మాట్లాడతారు. మేమైతే ఈశాన్యంలో ఎంత ఉంచాం, మీరు అలాగే ఉన్నాయండి. నేను అలాగే ఉన్నానండి. ఆ చెట్లు అలాగే ఉన్నామా, ఈశాన్య వైపు చెట్లు అలాగే ఉన్నాయి. నేను ఇలాగే ఉన్నాను, ఏమీ మాట్లాడలేదండి. నమ్మితే మాత్రం మోషన్ అయిపోతుంది. అది నమ్మద్దు. నమ్మితే మాత్రం ఈ ఆరోగ్యం పడిపోతుంది. ఇలాగా వేరే విశ్వాసాలు కలిగిన వాళ్ళు మన ఇంటికి వచ్చి మన చేత తప్పుడు పనులు చేస్తారు. జాగ్రత్త. నా దగ్గర ఒక వీడియో ఉందండి, యోషియా చరిత్ర. ఓ ముసలోడు ఉంటాడండి, వాడు బయలుదేవతల పూజారనమాట. రాజుగారి కుటుంబంతో వాడికి బాగా పరిచయం. యోషియా భార్య పేరు ఇటులేయ. యోషియా భార్య పేరు 4 అక్షరాల పేరు నాకు గుర్తురాట్లేదు. మీరు అయితే చూసి చెప్పండి. ఆవిడ దగ్గరికి అంటాడా, అమ్మా ఒకసారి ఆలోచించాం, నీ భర్త ఏమో చెప్తే వెంటలేదు. ఒకవేళ బయలు పూజ చేయలేదనుకో, మరి వర్షాలు అంటే బయలు పంట దేవుడు అనమాట అండి. వర్షాలు కురిపించి పంట పండిస్తారనమాట. అంటే వాళ్ళ నమ్మకం. ఒకవేళ బయలు పూజ చేయలేదనుకో, మరి వర్షాలు పడకపోతే, పంట రాకపోతే, పంట లేకపోతే దాని ఎఫెక్ట్ మీ భర్త మీద పడుతుంది కదా. ప్రజలంతా నీ భర్తను చంపేస్తారేమో, మీ మామగారిని చంపేశారు కదా, నీ భర్తను చంపేస్తారేమో, ఈ రాజ్యం పోతేమో, ఒకసారి ఆలోచించమ్మా అని పేరు జరిగిందా? దొరకలేదు. ఓకే. ఆ ముసలతను ఆమెని అది కీ ఇస్తాడనమాట అండి. భర్త దగ్గర వెళ్ళి భర్తను బాగు చేసేయడానికి. అక్కడ మాత్రం యోషియా మాత్రం అంగీకరించలేదు. చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. మనకు కూడా అదే జరుగుతుందండి. ఇలా చేస్తే తప్పు కలిసి వస్తుంది కదా, మీకు లాభం కదా, ఖర్చులు అవ్వవు కదా అని సలహాలు ఇస్తాడు. ఇక్కడికి వెళ్తే ఆ రొట్టెలు మీకు పిల్లలు లేరు కదా, అక్కడికి వెళ్ళి రొట్టె తింటే పిల్లలు పుడతారు కదా, చెప్పరండి. ఇలాగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దేవుడి దగ్గర నుంచి దూరం చేయడానికి, సాధారణ రాజ్యం వెళ్ళిపోవడానికి చాలా మంది కృషి చేస్తారు. అవన్నీ తట్టుకుంటేనే నువ్వు దేవుని కుమారుడు బ్రతుకుతావు. అవి తట్టుకోకపోతే దేవుని కుమారుడు బ్రతకలేదు. మనకుందండి ప్రమాదం, మనకుందండి ప్రమాదం. మీరు ఎంతమంది అలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నాను నాకు తెలియదు. నేను చాలా ఎదుర్కొన్నాను. నేను చాలా ఎదుర్కొన్నాను. అలాంటి దురాచారాల్లో మనం తలపెట్టకుండా దేవుని పిల్లలుగా ప్రత్యేకంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. టైం అయింది, బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ వచ్చి మరికొన్ని విషయాలు ఆలోచించాలి. అందరికీ ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సహోదరు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి విశ్వాసం లేని ఆహాబు ఎలా ఉన్నాడు, విశ్వాసం లేకపోతే మనం కూడా ఎలా ఉంటాము ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. రాజుబాబు గారు వచ్చి ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుడు మహాగణుడు అయిన మీకు వరలైన స్థితులు చెల్లిస్తున్నాము.
ఈ మంచి హృదయాన్ని మా జీవితాలు ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాము. మీదట కూడుకునే భాగ్యాన్ని కలిగించారు. ఆయా స్థలాల నుంచి స్థలాన్ని చేరినటువంటి అందరం కూడా మీదతున్నాం. ఇక్కడ ఏర్పాటు చేయనటువంటి నేను తరగతి లక్షణం ప్రారంభం చేస్తున్నాం. ఏర్పాటు చేసిన సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి, కరుణించండి, కనికరించండి ప్రార్థిస్తున్నాం తండ్రి, విన్నవిస్తున్నాం. మీ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి అంకల్ గారిని ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు కావాల్సినటువంటి క్షేమం, ఆరోగ్యం ఇచ్చి మాకు అర్థమైన రీతిలో ప్రతి విషయాన్ని వివరిస్తుండగా మా క్షేమం కోరి మీరు ప్రతి విషయం తెలియజేస్తున్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించినప్పుడు సహాయం చేయండి. ఆయన సమాజ పరిస్థితులు మా తండ్రి పెద్దవారు ఇతరులకు మాదిరి చూపించవలసిన పరిస్థితులు ఉండవలసిన స్థితి దైవ తండ్రి ఆహాబను బట్టి మంచి నేర్చుకునే అవకాశం లేనటువంటి స్థితి ఉంది. అలాగే తండ్రి భూమి మీద జీవిస్తున్న మేము పెద్దవారం అయినప్పుడు మమ్మల్ని చూసి మంచి నేర్చుకునేటట్టుగా సమాజం కానీ మా కుటుంబాలు కానీ మా తండ్రి మమ్మల్ని మాదిరిగా కనపరచుకున్నట్టు సహాయం చేయండి. చెడు వాతావరణం, చెడ్డ స్థితి అనేది ఎంత భయంకరమైనదో నేను ఆహార కుటుంబం నుంచి చూడగలుగుతున్నాను. మా తండ్రి చెడు చేయట్లో అందరికంటే మించినటువంటి స్థితికి వెళ్ళినటువంటి ఆహారం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే తండ్రి అతని భార్య విషయం కూడా నాయన ఆలోచించడానికి మా తండ్రి మీరు కనికరించారు. కుటుంబము బాగుంటే సంఘం క్షేమకరమైన విషయాన్ని నైనా మేము నేర్చుకున్నట్లు సహాయం చేయండి. మా తండ్రి మమ్మల్ని బట్టి, మా కుటుంబాలను బట్టి, పిల్లలను బట్టి లోకం కానీ సమాజం కానీ చెడు అనుసరించేటట్లుగా ఉండకుండా ఉండేటట్లు మమ్మల్ని కాపాడుకున్నట్లు సహాయం చేయండి. నేను దయ చూపించండి. వింటున్నాం కానీ విడిచిపెట్టే స్థితి జీవితంలో కలిగి ఉండకుండా సహాయం చేయండి. నేను ప్రతి వారము మీ ఉన్నతున్న వాక్యాన్ని బట్టి జీవితాన్ని కాపాడుకోగలిగినట్లు మీకు బట్టి క్షేమం కలిగించండి. దగ్గర తండ్రి అనేక మంచి మాదిరిలు తెలియజేసిన విషయాన్ని బట్టి ప్రార్థిస్తాం. చెడ్డ మాదిరిలు కూడా చూడగలిగాం కనుక తండ్రి చెడు చేతులు బ్రతకడానికి, మంచి మాతృ జీవితంలో స్థితి బ్రతకడానికి మా కుటుంబం బట్టి క్షేమం కలుగు చేయండి. మా ఆత్మీయ వృద్ధి కొరకు అందరం ప్రయాసపడినట్లు మీ దీవంతో నుండి కనిపిస్తాను మనం చేసుకుంటూ చేయడం అందరినీ మీకప్పుడు ఆశీర్వించి మరొకసారి విన్నవించుకుంటూ మనం మీ తండ్రి ఇక్కడ మీ కుమారులుగా బోధిస్తున్నటువంటి ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే శక్తిని మాకు దయచేసి మనం చేస్తూ గ్రహింపుతో మేము ఉండినట్లుగా సహాయం చేయండి. ఆ విషయం ప్రార్థన చేస్తున్నాం. మనకు కావాల్సిన ఆరోగ్యాన్ని శక్తి ఇచ్చి దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో బలపరుస్తూ మనం చేస్తాం. నైనా కొంత సమయం విరామం తీసుకున్నాం. తర్వాత మీ వాక్యం ఆలోచించడానికి ముందుకు వెళ్ళి మాకు మీ కృపను చూపుతూ మనం చేసుకుంటాం. ఈ ప్రార్థన మా అందరూ మా జీవితాలతో పంచినట్లు, మీ వాక్యం పంచినట్లు మమ్మల్ని అంగీకరించమని, మా వదిలి ఇచ్చి అన్ని విషయాలు మేము సంతోషపరిచినట్లు, ఆనందపరిచినట్లు చేయగలని జ్ఞాపకం చేస్తూ మా పొరపాట్లు తప్పులు దిద్దుకోగలిగినటువంటి మార్పును అందరూ కలిగించమని జ్ఞాపకం చేసుకుంటాం. మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులు, ఇప్పుడు టీ బ్రేక్ తీసుకుందామండి. టీ తాగడానికి కింద ఏర్పాటు చేశారు. కిందకి వెళ్ళి టీ తాగేసి త్వరగా వస్తే మనం వాక్యం చెప్పడానికి ఎక్కువ టైం స్పేర్ చేద్దాం. కిందన టీ అరేంజ్ చేశారు.